కుమారి గబ్బిని తీసేస్తే అలా మన సేమలో అసలు వాటర్ ఉన్న వాళ్ళ ఊర్లోన మనము ఎదుర్లు కొట్టాలి ఏంటి తీసేసి వాటర్ బాటిల్ వాటర్ కూడా పట్టి కొంచెం సలసల పొద్దుగా వెళ్తే సరిపోద్ది. గీతమ్మాలి ఎగురా తల్లి ఏనానా మళ్ళీ ఎగదది ఇప్పుడు ఎలా పడుకుని పోయింది. కొండలో నీళ్ళు పడుతున్నావా? అటు సంగతి చూడు త్వరగా ఎత్తిస్తే. నీళ్ళు కూడా వచ్చేసినట్టున్నాయి చూడు, కింద పడిపోతుందా? కుమార్ మంచినీళ్ళు ఇవ్వు. ఈరోజు పదా మీకు వెళ్తావా కుమారి? వెళ్తావా? సరే అయితే ఆ కత్తి ఎక్కడ పెట్టు. కత్తి ఉల్లిపాయలు అయిపోయినాయా? 6 కేజీలకి 100 రూపాయలట ఉన్నాయా? సరేలే. కత్తి ఎక్కడ పెట్టు. ఊరు అంటే వానర్ గారు ఇంటి దగ్గర ఉన్నాయి. ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు, వాళ్ళ ఊర్లో ఉన్నాయి. మన మిషన్తో అయితే తీయడం జరిగింది. మనకి అరటి చెట్లకి గోడాలు ఇలా పెట్టాలండి పోటీగా. దానికోసం మళ్ళీ కాకర గట్ట పెట్టేటప్పుడు ఎవరైనా కావాలి. ఇంచుమించు 15 ఉంటాయండి. అవి తీసాను. మంచిగా ముళ్ళు పెదరు అంటారు. దాన్ని ముళ్ళు పెదరు అంటే మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ముళ్ళు పెదరు ఉంటారు, గట్టిగా ఉంటుంది అది. అందుకోసం నేను కొంచెం బాధపడుతున్నాను. ముళ్ళు మాత్రం చాలా గుచ్చుతాయి, చాలా రక్తాలు కూడా వస్తాయి. అవి సాహసమే అన్నట్టు. దాన్ని తీయాలంటే సాహసం, అది విషయం. ఇవ్వాలి ఎక్కడి నుంచి ఎంత టైం పడుతుందో ఏడు తినకుండా వెళ్తున్నాను. టిఫిన్ గట్ట పెడతాను. ఇవ్వండి, ఇక్కడికైతే లొకేషన్కి అయితే వచ్చేసాము మనము. కట్టెసర్లపేటలో ఒక అన్నయ్య సరాబు, ఆయనకైతే ఈ రంపం అయితే అడిగాను, పని చేస్తుంది కదా అని చెప్పేసి. వస్తువులు ఉంటే మంచిది కదా అని. ఇగోండి పక్కన టేకు తోట.
ఇగోండి ఇది మనమే తీసాము ఇదంతాను. ఇంకా ఆ పొలం ఈ పొలం అయితే మనమే తీసాము. చుట్టూ టేకు తోట. ఇగోండి ఇప్పుడు మనం తీయబోయేది ఇగోండి ఇక్కడ పడిపోయి ఉన్నాయి కదా ఇవండి. ఆ రోజు నేనే మిషన్తో తీయడం అయితే జరిగింది. దీనికి ముళ్ళు పెదురు అంటారు, చాలా డేంజరస్. దీని ముళ్ళు చాలా వాడిగా ఉంటాయండి. మీకైతే నీటికి చూపిస్తాను. ఆ చెట్టు పొద ప్లస్ ఇది చూపిస్తానండి. ఇగోండి ఇది చాలా చిట్టగా ఉంటుందండి. అసలు ఇది సందు అయితే ఇవ్వదు మిషన్తో తప్ప. అసలు కనీసం వెళ్ళి కట్ చేయడానికైనా కూడా అవ్వదు, అంత డేంజరస్గా ఉంటుంది ఇది. ఇప్పుడు నాకే ఎన్ని రక్తాలు వస్తాయో ఏమో. సాహసం అండి ఇది, ఎవరు కొట్టరు, అంత సాహసం మీద కొట్టాలి. దీని పదునైన ముళ్ళు అయితే ఉంటాయండి. ఇగో చూడండి, ఆల్రెడీ వేస్తుంది నాకు. ఇగోండి చూడండి, పదునైన ముళ్ళు. అంటే ఇది గుచ్చిందంటే ఎలగలు కొట్టదండి. ఎలా గుచ్చుతుంది అంటే ఇంచుమించులోన మన ఐరన్ హోస్లు ఎలా కట్ అవుతాయో, ఎలాగ దిగుతాయో అలా దిగుతాయండి. ఇవ్వండి పదునైన ఉంటాయండి. సరే ఇప్పుడైతే ఎండ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎంత త్వరగా కొడితే అంత త్వరగా. నేను కూడా అసలు ఏం తినలేదు, నేను కూడా అసలు ఏం భోజనం అయితే చేయలేదండి. అలాగా బ్రష్ చేసి అయితే వచ్చాను. నా ముఖం అయితే ఇప్పటికి మీరు బొట్టు లేకుండా అయితే ఎప్పుడు చూడలేదు. అలాగే సేవింగ్ చేసుకొని కుమార్ టీ ఇచ్చింది కదా చూశారు, ఆ టీ తాగేసి అయితే జస్ట్ వచ్చాను నీళ్ళు బాటిల్ పట్టుకొని. ఇప్పుడు ఇవి ఇంచుమించు ఒక 10 వరకు ఉన్నాయండి. ఈ 10 కొట్టేసి మనం ఎంత త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే అంత త్వరగా వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఎండ బాగుంది. ఏమన్నా మనం లేట్ చేసామంటే ఇక చక్కెర వచ్చి పడిపోతే ఇంక ఇక్కడ ఎవరు దిక్కులేరు. అగోండి చూడండి, నా బండి అయితే చాలా దూరంలో పెట్టాను. అగోండి నా బండి కనిపిస్తుంది. అగోండి అక్కడ. ఎంత త్వరగా కొట్టేసి వెళ్ళిపోతే అంత త్వరగా మంచిదండి. సరే అండి, ఇప్పుడైతే నేను వర్క్లోకి వెళ్ళిపోతాను. నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి మీకు ఎంత కొట్టాను అన్నది తర్వాత అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను కెమెరా పట్టుకొని అయితే చూపించలేను కదా, అందుకు. సరేనండి, ఎంత కొట్టాను అన్నది అయితే మొత్తం చూపిస్తాను. ఏదైనా ట్రాక్టర్ పిలిచి, ఎవరైనా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ట్రాక్టర్ పిలిచి తురగపేట గట్ట వెళ్ళే, అంటే తురగపేట అంటే మాకు దగ్గర అండి. అటు సైడు నుంచి కూడా ట్రాక్టర్లు వస్తాయి మాకు, మా మిషన్ కిందకి. వాళ్ళకి ఏమైనా చెప్తే ఒక 200, 300 కిరాయి ఇస్తాము రండి అని అంటే వస్తారు. లేదా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే నీ దగ్గర ఏంటి తీసుకుంటాం డబ్బులు అని చెప్పేసి కూడాను ఫ్రీగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకు అలా నచ్చదండి. ఎంతో ఒకంత ఇవ్వడం అయితే ధర్మం కదా. మరి వాళ్ళకి మాత్రం డీజిల్ పెట్రోలు ఫ్రీగా వస్తుందండి. అందుకని నేను ఎంతో ఒకంత అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరేనా? ఇగోండి మనం ప్రస్తుతానికైతే ఇగోండి ఇవి కొట్టాము. 1, 2, 3, 4, 5 అయితే కొట్టాము. మన సైజుకి తగ్గ, మన చెట్లుకి తగ్గ కొట్టామండి. ఇగోండి ఎండ అయితే ఫుల్ తీవ్రత. నేను ఆల్రెడీ చెమటలు ఎక్కిపోయాను, చూస్తున్నారు మీరు. మరి ఎండ అయితే బాగుందండి. మరి ఇంచుమించు మరొక 7-8 బొంగులు అయితే ఉన్నాయి, అవన్నీ కొట్టాలి. ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సరే బాలాజీ సాయంకాలం తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు. మరి ఏమవుద్దో చూడాలి. చాలా ఎండ ఉందండి, చెమటలు అయితే ఫుల్ కారిపోతుంది. చూడండి ఇగో ఇవైతే కొట్టాను, మళ్ళీ కొడతానండి. ఇవన్నీ ఉన్నాయి కొట్టడానికి. ఇగోండి మొత్తం అయితే కొట్టడం అయితే జరిగింది. ఇగోండి ఇవంతాను కుప్పేస్తాము, ఇదంతాను చూడండి ఇవన్నీ కొట్టేసాము ఓవరాల్గా. మరి ఒకటి ఉందండి, ఆల్రెడీ 2-3 సార్లు అంచెపెట్టాను. ఇగోండి ఇది ఒక్క బోడ ఉంది, అయినా కొట్టలేకపోతున్నానండి. ఇగోండి ఇది ఒకటే ఉంది. చాలా అలికి వచ్చేస్తుంది అసలు. ఇప్పుడు 10:30 అవుతుంది. అసలు నేను ఏటి కూడా ఇప్పుడు వచ్చేసి ఏటి తినలేదు, ఏటి చేయలేదు. అదే కుమారి ఛాయ్ ఇచ్చింది, ఆ ఛాయ్ తాగేసి వచ్చాను. ఇగోండి ఇది ఎలా సెట్టుకుంటుందంటే ముళ్ళు కనీసం పిట్ట కూడా కాదు కదా, పాము కూడా దూరదండి దీంట్లో. కనీసం తేలు దూరడానికి కూడాను అసలు జడుస్తుందండి. అంత
చిట్టంగా ఉంటుంది. ఇది ఓన్లీ కొక్లేరుకే, ఓన్లీ మన మిషన్లకే ఇది సందేస్తుంది. దానికి కూడా సందేవదు. నాలాంటి మొరటోడు ఎలాగో ఒకలాగా సీనియర్ ఉంది కాబట్టి ఎలాగో అలా తీస్తారండి. అలాంటి ఎదురండి ఇది. ముల్లిపి ఎదురు అంటారు దీన్ని. కొండల్లో పెండిల్లో ఎక్కువ అవుతాయి ఎక్కువ. దీన్ని ఇంకా అమ్మా రక్తం అయితే మీకు చెప్పలేందండి. ఎంత రక్తం వచ్చిందా అన్నదైతే మరి నేను చెప్పలేను. కాలుకి కానీ చేతులకు కానీ ఫుల్ రక్తం అయితే వచ్చేసింది ఫుల్గా. ఇగోండి ఇవన్నీ కొట్టాను చూడండి, ఇవన్నీ కొట్టాను. ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఏమొచ్చేసి అగోండి అక్కడ ఉన్నది. ఇంకా మళ్ళా రండి మీకు చూపిస్తాను. ఇగోండి ఇక్కడ కొన్ని కొట్టానండి. కొట్టేసరికి హాల్ట్ వచ్చేసినట్టు గుండె దెబ్బ 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 కొట్టేస్తుందండి. ఇగోండి ఇక్కడ కొన్ని కొట్టానండి. నేను ఒక్కడనే కొట్టాలంటే చాలా చాలా సాహసమేనని చెప్పాలి. కొంచెం ఏదో మొండి ప్రాణం కాబట్టి అలా కొట్టానండి. ఇగోండి ఇక్కడ కొన్ని కొట్టాను, అక్కడ కొన్ని కొట్టాను. ట్రాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అతను అన్నాడు సాయంత్రం అయితే నాకు వీలుంటుంది బాలాజీ, నేను లోడింగ్కి గట్రా వెళ్ళిపోతాను, నాకు పని ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. అయితే ఇవన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి కత్తి. ఇగోండి దీనికైతే నేను బాహుబలి అని పేరు పెట్టానండి. సొంతంగా నేను తయారు చేసుకున్నాను. సంకిలి ఫ్యాక్టరీ, చెరుకు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మంచి కత్తి అండి. ఇది చాలా వాడిగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇంకొక కత్తి ఉన్నది కానీ నాకు అంత ఇష్టం ఉండదు. అది ఫస్ట్ చేశాను, తర్వాత అది నచ్చక ఇది ఒకటి చేశాను. దీంతో ఎక్కడికి వెళ్ళినా విజయమే. చాలా బాగా కర్రలు అయితే కట్ అవుతాయండి. తర్వాత కట్టెసల్ ఫ్యాట్లో ఒక సరాబ్ ఫ్రెండ్ ఉన్నాడండి. ఈ రంపం నాకు చాలా మేలు చేసిందండి. అసలు ఈ రంపంలాగా ఈ రంపంగా ఉండకపోతే నాకు ఇంచుమించు 1 గంట 2 అయిపోయానండి. అంతవరకు అయితే నేను ఉండకపోదును, వెళ్ళిపోయేవాడిని. కానీ ఇది తీసుకురావడం చాలా 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 మేలైందండి. ఈ రంపంతో చాలా స్పీడ్గా కోసాను. ఇంత చేయాలంటే ఆషామాషా కాదు. ఇక ఇప్పుడు ఒకటే ఉంది, నేనైతే మరి చేయలేను. కాసేపు అయితే అలికి తీర్చుకుంటాను. ఇగోండి వాటర్ కూడాను లేవు, కొంచెమేమి ఉన్నది. ఇగోండి వాటర్ కూడా తాగేయడం జరిగింది మొత్తమును. రైతు కంటే కష్టాలండి. ఇటు డ్యూటీ చేసుకోవాలి, అటు ఇది కూడా చెయ్యాలి అంటే మీరు అనేసారు బాలాజీ గారు ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు అటు ఇటు అని. అంటే అదే కొత్త గుడ్డు కొన్నాను కదండి, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. అందుకని మనం అది తీరిపోతే ఇంకా నేను ఇంకా డ్యూటీ మానేయాలనుకుంటున్నానండి. యాక్చువల్ ఏంటంటే ఇక చూడండి చెమట చూడండి, అసలు చెమట మొత్తం చూడండి మొత్తం తడిసిపోయాను. ఇంచు కూడా గ్యాప్ లేదు, మొత్తం తడిసిపోయానండి. ఇదిగోండి ఇక్కడ చెట్టు నీడలు అయితే కొంచెం ఉంది. ఈ నీడకైతే కొంచెం వాటర్ తాగి సేద తీర్చుకుంటానని అయితే చూస్తున్నాను. కాసేపు కూర్చున్నాక నేనైతే మాత్రం వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటున్నానండి. చాలా ఇబ్బందిగా ఉందండి అసలు నిజంగాను. నమశివాయ నమశివాయ. అమ్మా ఇంత కష్టం ఎప్పుడు పడలేదండి. నమశివాయ. అమ్మ ప్రాణం వచ్చినట్టు ఉందండి అసలు నిజంగాను. ఒక పక్క కెమెరా పట్టుకొని ఒక చేత్తోనే మీకు రంపాంతో కొయ్యడం నేను కట్ చేయడం అయితే చూపించలేకపోయానండి, క్షమించాలి మీరు. ఎందుకంటే ఇక్కడైతే ఎవరు లేరు, నేను ఒక్కడనే తప్ప ఇంకెవరు లేరు. నేను ఒక్కడనే బండి మీద వచ్చాను, చూశారు కదా. ఇక్కడ ఎవరిని పిలుస్తాము ఇలాంటి క్రిటికల్ పనిలోనే? ఎవరికైనా పిలిస్తామనుకో, ఏ బ్లడ్ ఏదైనా వచ్చిందంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందండి. ఫ్రెండ్స్ని ఎవరిని తీసుకొచ్చామంటే నాకు అలాగ ఇష్టం ఉండదండి. ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని నొప్పించాలన్నదైతే నాకు నచ్చదు. ఫ్రెండ్స్ అయితే రమ్మంటే వస్తారు. ఈ ఊర్లో సేమలాల్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, రమ్మంటే వస్తారు ఎవరైనా హెల్పింగ్ కోసం. కానీ నేను మాత్రం అలాగే మరి నా మనసు అయితే ఒప్పుకోదండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కష్టమో నష్టమో మనం భరించాలి తప్ప ఎవరికో చెప్పి ఎవరికో ఇది చేసి వాళ్ళు పాపం నాతో పాటు భోజనం లేకుండా ఆ టైంలో రావడానికి, అది వాళ్ళు కూడా నాకు అనకపోవచ్చు, వాళ్ళ మనసులోనైతే ఉంటుంది కదండి. అందుకోసం నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. నేను ఒక్కడనే వచ్చాను, కాసేపు అయితే శ్రద్ధ తీసుకుంటున్నానండి. అలికి వచ్చేస్తుంది బాగా. ఓకేనండి. ఆ ఒక్క కర్ర కొట్టేసి అయితే జంప్ ఇంకా అయిపోయిందండి. కొట్టడం అయితే అయిపోయింది. ఒకటి కూడా కొట్టేశాను. ఇప్పుడైతే 11 అవుతుంది. కుమార్ అయితే 2 సార్లు ఫోన్ చేసిందండి, ఎక్కడున్నారు బాబా అని చెప్పేసి. లేదు ఇంకా కొట్టడం అవ్వలేదని చెప్పేసి అయితే అన్నాను. ఇదిగోండి మొత్తం కూడా కొట్టేశాను. ఎందుకంటే దీనికి వచ్చే జంటలు గట్ట కూడా అక్కడ వేస్తాను. ఎందుకంటే పొలంగల అయినా
మనకి ఇబ్బంది పడకూడదు. ఏంటంటే ఆయన కూడా ఇబ్బంది పడతాడు కదా! అక్కడైతే కాల్చేస్తారు కాబట్టి, మనం ఏదో తీసుకున్నామని చెప్పేసి ఎలాగో ఒకలాగా ఉంచడం కరెక్ట్ కాదు. ఇగోండి ఇవైతే వచ్చాయి. అక్కడ మొదుళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా! ఆ మొదుళ్ళు ఇగోండి ఇవి. మళ్ళీ అక్కడ ఒకటున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం. కష్టాన్ని చూసి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి బ్రో. అందరికీ నమస్కారం.